గైస్ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే బాయ్స్, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినామని ఏం టెన్షన్ పడకూరి. సెకండ్ మ్యాచ్లో 200+ రన్స్ కొడదాం, మన పవర్ ఏందో చూపిద్దాం. నాకు నమ్మకం లేదు వ్యా. మీరు ఆడితేనేమో ఒక రేంజ్లో ఆడతారు, ఆడకపోతే మొత్తం డొల్లా ఏం ఆడరు. 200 కొట్టుడు అంటే మీతో కాదు, కానీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవా. బౌలింగ్ తీసుకుంటే వట్టినే చేసేయచ్చు. నువ్వు టాస్ ఓడిపోతే మ్యాచ్ కూడా పీకినట్టే. వాళ్ళ గ్రౌండ్ చెన్నై చేపకలా వాళ్ళనే తీసుకుంటే కష్టం. సో ప్లే కేర్ఫుల్లీ. ఎస్ కరెక్ట్ చెప్పినవన్నా. మొన్న మా ఈడెన్ గార్డెన్స్ పిచ్ మిన్నే ఆడలేదు, ఇంకా గిది స్పిన్ పిచ్. ఇంకేం ఆడతారు మీ వాళ్ళు? ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాం మేము ఏం చెప్తాం అనేది. అదంతా సరే గానీ ఇంతకు మా చెన్నై వాళ్ళు ఉన్నారా లేరా టీంలా? ధోని బాయ్, ఈ T20 స్క్వాడ్ లో మా ఆర్సీబీ వాళ్ళు లేరు, మీ చెన్నై వాళ్ళు లేరు, అంతా అస్సాం. అన్న ఆర్సీబీ ప్లేయర్స్ లేకున్నా, చెన్నై ప్లేయర్స్ లేకున్నా కానీ చెన్నై చెపాక్ స్టేడియంలోనే ఆడుతున్నాం రేపు మనం. స్క్వాడ్ లో మాత్రం మా చెన్నై పిల్లలని తీసుకోరు కానీ గ్రౌండ్ లో మాత్రం ఆడతారు. అవే ఐపీఎల్ అయిపోని మా వాళ్ళని ఎట్లా తీసుకోరో నేను కూడా చూస్తా. ధోని బాయ్, నువ్వే మన టీమిండియాకి హెడ్ కోచ్ ఎందుకు కాకూడదు? మంచిగా ఉంటుంది కదా. ఆలోచిద్దాం తమ్ముడు, ఖచ్చితంగా ఆలోచిద్దాం. ఒకవేళ హెడ్ కోచింగ్ నేను ఇస్తే ఫస్ట్ నేను చేసే పని నిన్ను కెప్టెన్ చేసుడే. ధోని బాయ్, ఓపెనింగ్ చేయమను చేస్తా, మిడిల్ ఆర్డర్లో బొమ్మను పోతా, లో ఆర్డర్లో ఆడమను ఆడతా, అంతేగాని కెప్టెన్సీ నాకు అద్దే. డెఫినెట్లీ నాట్. బట్లరు, మీరు ఫస్ట్ మ్యాచ్ అంత దారుణంగా ఓడిపోతానికి ఏ కారణమో తెలుసా? తెలియదు వ్యా, నేనైతే బ్యాటింగ్ ఫీల్డ్ అనుకుంటున్నా. నేను చెప్పన్నా? చెప్పు వ్యా, నెక్స్ట్ సారి రిపీట్ కాకుండా చూసుకుంటా. బట్లరు, అసలు ఏ కోడి దిమాగ్గాడన్నా ప్లేయింగ్ లెవెన్ని మ్యాచ్కి ఒక్కరోజు ముందే అనౌన్స్ చేస్తాడా? మీరు అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్కే మా గంభీర్ బాబాయ్ ప్లేయింగ్ లెవెన్ని తీసుకొని మా ప్లేయింగ్ లెవెన్ని మీ ప్లేయింగ్ లెవెన్లో సెట్ అయ్యేటట్టు చేసిండు. మీరు మీ ఓవర్ కాన్ఫిడెన్స్. షెట్ మ్యాన్, వి డిడ్ ఏ హ్యూజ్ మిస్టేక్. సాల్ట్ లివింగ్స్టోన్, వి డిడ్ ఏ హ్యూజ్ మిస్టేక్. సెకండ్ మ్యాచ్ మనం ఎట్లయినా గెలవాలి, వీలైనంత భారీ తేడాతో ఓడిపియాలి వీళ్ళని. మళ్ళా భారీ తేడా అంటావు ఏంది తమ్ముడు? జస్ట్ గెలవడానికి ప్రయత్నించి ఫస్ట్. మెకలం బాబాయ్, ఒక్క మ్యాచ్ లో ఫెయిల్ అయితే మిగతా 4 మ్యాచ్లలో కూడా ఫెయిల్ అయినట్టేనా? ఫస్ట్ మ్యాచ్లు అంటే మన టైం బాగాలేదు, ఓడిపోయినాం. సెకండ్ మ్యాచ్ లో కథ మొత్తం వేరే ఉంటది, మనమే గెలుతాం. అరే సాల్ట్, నీగ్గా షేక్ తమ్ముని చూస్తా అంటే కొద్దిగా భయం అయితే లేదా? వాడు మనిషి లెక్క కాదు, మండే అగ్ని మృగం లెక్కలు ఆడుతున్నాడు. ఏ మెకలం బాబాయ్, గా పిల్లగాని నా స్పిన్ తోనే పట్ట విసుకెత్తా చూడు. టోను, ఫస్ట్ మ్యాచ్ లని నీ బౌలింగ్ లో ఆ పిల్లోడు పొట్టు కొట్టిండు, ఇంకా సరిపోలేదా? మళ్ళా కొట్టించుకుంటావా? ఫస్ట్ మ్యాచ్ ఏంది మేకాలం బ్రో, నీకోసం సెకండ్ మ్యాచ్ లో కూడా 80 కూడా కొడతా. అది కూడా లేట్ కాదు, జస్ట్ ఒక 25 బాల్లనే కొడతా. డగోడ్లో కూర్చొని ఎంజాయ్ చేయి. మేకాలం బ్రో, నేను సెంచరీ కొట్టి అని రన్స్ కొట్టుమను మీ వాళ్ళని. మీ వాళ్ళు 100, 120 కొడితే నేను సెంచరీ ఎప్పుడు కొట్టుకోవాలి? అలా ఈ 50, 60 తమ్ముడికి అభిషేకే చంపుతాడు, నాకేముంటది? ఆగండి పిల్లగాళ్ళు, మీరు ఊహించలేని విధంగా ఆడతారు మా వాళ్ళు ఈ మ్యాచ్ లో. నేను ఆడన్నా, నాతోని కాదు. ఈ ఇండియా పిచ్ల మీద ఆడు నాతో అస్సలకే కాదు. అవసరమైతే నన్ను డ్రాప్ చేసుకోవాలి. మీ అవ్వ, నేను ఒక్కసారికి ఇండియన్ పిచ్ మీద మంచిగా ఆడి ఆర్సీబీలో డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ ఛాన్స్ కొడదామంటే అయితేనే అయితలేదు. అచ్చుడితోనే కొంపకు పంపిస్తున్నారు. ఆపోజిట్ లో ఒక్క ఆర్సీబీ బౌలర్ ఉన్నా మంచిగా మాట్లాడి సెట్ చేసుకుంటాను. షెట్ బోత్ ఆర్ నాట్ సేమ్, అందుకే ఆర్సీబీ వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. మీరు ఇట్లా చేస్తారని తెలిసే. బోత్ ఆర్ సేమ్. బాబు బాల గంభీర్ అన్న, అందరు నా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తే నువ్వేమో ఏం రీజన్ లేకుండా బెంచ్ మీద కూర్చోబెడుతున్నావు. ప్లేయింగ్ లెవెల్ ఎందుకు పెట్టుకుంటలేవే నన్ను? అంటే షమి, ఇది నిన్ను ఈ మ్యాచ్ లో కూడా ఇంకేమున్నది గంభీర్ అన్న, ఈ మ్యాచ్ లో కూడా చేపాకు స్పిన్ పిచ్చి నువ్వే మాడతావు, కూర్చో అంటున్నావు అంతే కదా. అరే షమ్మి అన్నాను, హ్యాపీగా రెస్ట్ తీసుకోవే, నేను చూసుకుంటా కదా మొత్తం. ఏం చూసుకుంటారు? నాకేమో బాలింగ్ ఇస్తలేరు, బ్యాటింగ్ లను ఎప్పుడో 4 వికెట్లు పడ్డ వాళ్ళే పంపుతారు. 4 వికెట్లు పడ్డాక కూడా బ్యాటింగ్ రాలే మొన్నటి మ్యాచ్లు అయితే. నేను గ్రౌండ్ లో ఉండి ఎందుకు క్యాచ్లు పట్టడానిక? సెకండ్ మ్యాచ్ లో నీకు బ్యాటింగ్ వచ్చేటట్టు నేను చేస్తా బ్రో, ఖచ్చితంగా బ్యాటింగ్ వస్తుంది. 5 పుల్లలు నేనే వీక్తావు. గైస్, వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఇంకా వీడియోస్ అనేది నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.